దయచేసి అలాంటి ధైర్యం గలవాడు వచ్చేవాడు నువ్వు తప్పనిసరిగా రోడ్డు వేసి 300 ఇళ్ళు వచ్చి పొలం లేదు 10 మంది పిల్లలు నూనెగుండ చెరువు మా కాలనీకి పైవెత్తున ఉండటం మూలన కాలనీ డౌన్లో ఉంది. ఆ నీళ్లు స్టాక్ అయినప్పుడల్లా మా కాలనీ మునుగుతుంది. ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. దయచేసి మాకు అనుకోకుండా మీరు కలవటం, మీతో మాట్లాడటం వల్ల తొందరగా స్పందించి మా ఇబ్బంది గ్రహికొని సహాయం చేయడానికి సిద్ధపడ్డారు. అంతే మేము. అందరికీ నమస్కారాలండి. మాది జైల్సింగ్ కాలనీ, ధరణికోట. మేము గత 38 సంవత్సరాల నుంచి ఇదే కాలనీ, జైల్సింగ్ కాలనీలో ఉంటున్నాం. ఇప్పుడు చెరువు పొర్లి మా కాలనీ మీదకి వచ్చి రోడ్లు మొత్తం జలమయం అయ్యాయండి. మా బాధ ఎవరు ఆలకించలేదు. చాలా నుంచి మొరపెట్టుకుంటున్నామండి. గత ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు చెప్పినా కదా చాలాసార్లు దృష్టి తీసుకెళ్ళాము, ఎవరు పట్టించుకోలేదండి. నియోజకవర్గంలో పర్యటన నిమిత్తం వచ్చినప్పుడు మా ధరణికోట గ్రామానికి వచ్చినప్పుడు మేము ఈ విషయాన్ని తెలియపరిచాము. ఈ విషయం తెలియపరిచిన వెంటనే స్పందించి ఈ నూనెగుండం చెరువు నుంచి వాటర్ పోయేటట్లుగా మాకు ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పడం వల్ల వెంటనే స్పందించి తెల్లారి నుంచే పని మొదలెట్టి పని చేయించారు. దానికి భాష్యం ప్రవీణ్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటాం, ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాం.